నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడా ఉండడు. ఓ పని చేయి నువ్వు అని నేను వదిలిపడి బుద్ధి నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వెవడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి లంజా కొడక నీ ఏమంతే. హలో గైస్, ఇన్స్టాగ్రామ్ అలాగే యూట్యూబ్లో ముగ్గురు అక్క చెల్లు ఎక్స్పోజింగ్ చేసే చుక్కలైతే ఉన్నారు భయ్య. సో వీలైతే క్రోమ్లో పెట్టాల్సిన వీడియోస్ అన్ని ఈ సోషల్ మీడియాలో పెడుతున్నారు. సో ఈ ముగ్గురు అక్క చెల్లు అప్పర్ పార్ట్స్ చూపిస్తూ ఇన్స్టాగ్రామ్లో మంచిగా ఫాలోవర్స్ అయితే సంపాదించుకున్నారు భయ్య. సో వీడియో అయితే చాలా పెద్ద ఇష్యూ కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. సో దానివలన ఈ ముగ్గురు అక్క చెల్లి గురించి వాళ్ళు కూడా తెలుసుకుంటారు. సో ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఈ ముగ్గురులో అయితే ఈమెతే కేవలం చూపించడమే పనిగా పెట్టుకుంది. సో ఈమె ఎక్స్పోజింగ్ చూడడానికి ఈమెకి 5 లక్షల మంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు. సో ఈమెకున్న ఫాలోవర్స్తో ఈ ముగ్గురు అక్క చెల్లి అయితే మంచిగా అలాగే చిట్టి పికిల్స్ అనే నేమ్తో ఆన్లైన్లో పచ్చళ్ళు అమ్మడం అయితే స్టార్ట్ చేశారు. సో వీరి పికిల్స్ నచ్చాయో లేకపోతే వీరి టెంప్టింగ్గా ఉన్నారనో కానీ వీరికి డైలీ ఆర్డర్స్ అయితే వచ్చేవి. సో వీళ్ళ బిజినెస్ కూడా బాగా సక్సెస్ అయింది. సో ఎంతకీ మ్యాటర్ ఏంటంటే సో వీళ్ళ దగ్గర పికిల్స్ తీసుకుందామని ఒక కస్టమర్ అయితే వీళ్ళని ఆన్లైన్లో కాంటాక్ట్ అయ్యి వాట్సాప్లో ఆయన మెసేజ్ చేశారు. నెక్స్ట్ అయితే కింద నమస్కారం చేసిన ఇమోజిని కూడా సెండ్ చేశారు. సో వాళ్ళది బిజినెస్ అకౌంట్ కాబట్టి వాళ్ళ పచ్చడి యొక్క కాస్ట్కి సంబంధించి చార్ట్ అయితే ఓపెన్ అయింది. సో అది చూసిన కస్టమర్ అయితే ఏంటి మీ పికిల్స్ ఎంత కాస్ట్లీగా ఉన్నాయి అని అడగగా వాళ్ళు ఇచ్చే రిప్లై చూడండి ఎంత దారుణంగా ఉందో. ఇవి ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడా ఉండడు. ఓ పని చేయి నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండో లేదంటే నీ పెళ్ళమో వదిలిపడదింగుద్ది కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అని నేను వదిలిపడి బుద్ధి నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వెవడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి లంజా కొడక నీ ఏమంతే. ఇవి ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడా ఉండడు. ఓ పని చేయి నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండో లేదంటే నీ పెళ్ళమో వదిలిపడదింగుద్ది కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అని నేను వదిలిపడి బుద్ధి నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వెవడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి లంజా కొడక నీ ఏమంతే. సో వీళ్ళకి డైలీ హండ్రెడ్స్ ఆఫ్ ఆర్డర్స్ వస్తుంటాయి కాబట్టి చాలామంది టైంపాస్కి ఆర్డర్ చేసి మళ్ళీ క్యాన్సిల్ చేసి ఉంటారు. సో ఆ ప్రెస్టేజ్లో తిట్టింది అనుకుందాం, బట్ అమ్మని తిట్టవలసిన అవసరం అయితే ఇక్కడ ఏం లేదు కదా. అంతేలే, రోజుకి కొన్ని 100 మందికి యథాందాలు చూపించే వీళ్ళకు అమ్మ వాల్యూ ఏం తెలుస్తుంది. ఓకే, ఇక్కడ కస్టమర్ అయితే వీళ్ళపై కేసు వేయొచ్చు, బట్ తను అలా అయితే అనుకోవడం లేదు. జస్ట్ వాళ్ళ నుంచి ఇతనికి సారీ చెప్పి ఒక వీడియోని అయితే రిలీజ్ చేయమని అడుగుతున్నారు. సో అతనికి మనందరం సపోర్ట్ చేస్తూ వాళ్ళు ఇతనికి సారీ చెప్పే వరకు ఈ వీడియోని షేర్ చేయండి. ఇది ఒక అబ్బాయికి ఒక అమ్మాయి ఆన్సర్ ఇచ్చింది కాబట్టి ఎవరు అంతగా పట్టించుకోవడం లేదు. ఈ ఇష్యూ కూడా పెద్దగా వైరల్ అవడం లేదు. అదే ఒక అబ్బాయి అమ్మాయికి ఇలా అని ఉంటే మాత్రం క్షణాల్లో అయితే వైరల్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆ కస్టమర్కి సపోర్ట్ చేస్తూ వాళ్ళు సారీ చెప్పే వరకు అలాగే పికిల్స్ అయితే బాయ్కట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, రియల్ వీడియో ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే మాత్రం వీడియోకి లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే చాలామందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.